మన పాప బర్త్డే బోర్వాడి నుంచి వచ్చింది. మన యూట్యూబ్ ఛానల్ చూసిందంట. చూసి మన ఆశ్రమానికి వెళ్ళడం, ఆశ్రమం దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళందరికీ అన్నం పెడతారని చెప్పేసి పాప బర్త్డే సందర్భంగా మన ఆశ్రమానికి వచ్చింది. సార్ పాపను అడిగాము సార్, హ్యాపీ బర్త్డే బేటా. ఏం పేరు బేటా నీ పేరు? రోషిత. ఎట్లా ఉంది వాతావరణం, ఎట్లా ఉంది? బాగుంది. ఇంకోటి ఏంటంటే అందరూ ఉంటే మీకు కూడా హ్యాపీగా ఉంది. అందరు లేక స్కూల్ వేరు కదా, కొంతమంది ఉన్నారు కదా, అన్హాపీగా ఉంది. అర్థమైంది. ఈవినింగ్ అయితే అందరూ ఉంటారు. ఏం బేటా ఇప్పుడైతే వంటలు అయితే బాగున్నాయి. చాలా హ్యాపీ ఏంటంటే చిన్న వయసులో ఉంటూ మన యూట్యూబ్ ఛానల్ చూసి నేను కూడా ఆశ్రమానికి వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళతో భోజనం పెట్టాలి, నేను బర్త్డే మన అనాథాశ్రమంలో చేసుకోవాలి అని చెప్పేసి పాప రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం బర్త్డే రోజున తారకరామ హాస్పిటల్ దగ్గర, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫుడ్ ప్యాకింగ్ చేసి ఇస్తూ ఉంటారు ఆశ్రమం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మన అనాథాశ్రమంలో పట్టుకొచ్చి వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి చాలా మంచి వెజిటేబుల్ భోజనం పెట్టారు. ఎందుకంటే కార్తీక మాసం సందర్భంగా సోమవారం కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ అనేది పెట్టకూడదని చెప్పేసి ఓన్లీ ప్యూర్ వెజిటేబుల్ పెట్టడం జరిగింది. 100% పాప నుండి నీరులో ఆరోగ్యంగా ఉండాలి, ప్లస్ ఇంజనీరింగ్ బాగా చదవాలి, మంచి జాబ్ చేయాలి. జాబ్ చేసిన తర్వాత సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రాదు. ఓకే, అప్పుడే పెళ్లి చేసుకోవద్దు, కొంచెం టైం ఉంటుంది, మంచి సెటిల్ అయ్యింది. ఓకే, సెటిల్ అయిన థ్యాంక్ యూ. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. కనుపాపలే పసిపాపలా కేరింతలాడే నీ వల్లనే, పెదవంచులు హరివిల్లులే విరిసాయి చూడు నీ వల్లనే. ఎగిరే పతంగిల మనసే అలా అలా నింగిని ముద్దాడింది నీ వల్లే. చెదిరిన ప్రతి కల నడిచి ఇలా ఇలా ఎదురై వచ్చిందిలే నీ వల్లే. ఓహో ఓహో నువ్వే ఆరో ప్రాణం. ఓహో ఓహో నువ్వే నాకిక లోకం. నీ అల్లరి నాతో సిళ్ళతో పట్టేసుకుంటానులే, నీ ఊపిరే నా శ్వాసగా మార్చేసుకుంటానులే. చేసి ఉంటాను ఏదో పుణ్యం, దేవుడిచ్చాడు నిన్నే వరం. జారి పడకుండా నీ పసిపాదం వేలి కొసనవుతా జీవితకాలం. నువ్వు నా కళ్ళలో చైత్రానివే, నాలో నీ యాత్రానివే.